హాయ్ అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్. ఇవాళ నేను గలిజేరుతో పప్పు చేస్తున్నానండి. ఇది తెల్ల గలిజేరు. ఇది ఎక్కువగా పప్పు, పచ్చడి అట్లాంటివి చేసుకుంటారు. ఇందులోనే ఎర్ర గలిజేరు ఉంటుంది. వీటిని పునర్నవ అని కూడా అంటారండి. ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ తెల్ల గలిజేరుని ఎక్కువగా పప్పు, పచ్చడికి వాడతారు. ఎర్ర గలిజేరు ఎక్కువగా దాన్ని కషాయం చేసుకొని రోజు తాగితే కిడ్నీ స్టోన్స్ అనేవి తొందరగా కరిగిపోతాయి. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చక్కగా రోజు తాగితే మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయండి. ఇది ఆయుర్వేద మెడిసిన్ మొక్క. ఇది మన ఇంట్లో కంపల్సరీగా పెంచుకోవాలండి. ఇది చిన్న చిన్న కుండీలలో కూడా చక్కగా పెంచుకోవచ్చు. ముందుగా ఈ గలిజేరును చక్కగా ఇలా ఆకులుగా తీసుకోవాలండి. కాడలు వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. దీన్ని మొత్తం ఇట్లా ఆకులుగా తీసేసుకొని ఇప్పుడు దీనిని కొంచెం సాల్ట్ వేసేసి శుభ్రంగా కడగాలి. ఇలా కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి దీనిని బాగా కడగాలండి. ఇది ఆర్గానిక్గా నేను మా ఇంట్లోనే పండించిన గలిజేరండి ఇది. అయినా సరే దీనిని చక్కగా సాల్ట్ వేసి కడిగితే బాగుంటుంది. నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని దీనిని ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. నానబెడితే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో గలిజేరు, చిన్న సైజు ఒక 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇది నానిపోయింది కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మనము పప్పు వండుకునే ముందు ఒక 15 నిమిషాల ముందు పప్పును నానబెట్టుకొని వండుకుంటే చక్కగా తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో చక్కగా పలుకులు లేకుండా మెదుపుకోవాలి. ఇందాక మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది రసం తీసుకొని ఆ పప్పులో వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. చింతపండు రసం వేసాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు వేయడానికి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నేను ఈ పప్పు ఎప్పుడు చేసినా సరే నేను నెయ్యితోటే తాలింపు వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ముందే వేసుకుంటే ఎండుమిర్చి మాడిపోతాయండి. నెయ్యితో తాలింపు వేసాం కదా, గుమగుమలాడిపోతుంది స్మెల్. అయితే వెల్లుల్లిపాయ కూడా వేసాం కదా. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆ సెగకి ఇంకా కొంచెం వేగుతుంది చక్కగా. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పప్పులో వేసేసుకుందాము. గుమగుమలాడే గలిజేరు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. వారానికి ఒక్కసారైనా కంపల్సరీగా ఈ పప్పు తినాలి.